వెళ్ళడం? మరి గవర్నమెంట్కి ఎందుకు మా సమస్య కనబడట్లేదు? ప్రజాపాలన అంటే ఇలా రేవంత్ రెడ్డి సార్కి అయితే ఒక్కటే విన్నవిస్తున్నాం, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీ దగ్గరికి తీసుకురావట్లేదా? మరి ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని. పట్టాదారు అమ్ముకొని ఫ్లాటింగ్ చేసి అమ్ముకుంటే మేము అందులో కొనుక్కొని నివాసం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొన్న రీసెంట్గా చెప్పింది ఏంటంటే ఒక్క అంగుళం కూడా అన్నాడు. రండి ఒకసారి ఇక్కడ మీటింగ్ పెట్టండి చెప్తాం మేము. అంగుళం ఉందా, ఎన్ని ఎకరాలు ఉన్నది ఇక్కడ? 540 ఎకరాలు అట్టే ప్రజలు 10,000 కుటుంబాలు అంటే అట్టేవాళ్ళ సార్? మన కాయకష్టం చేసి కొనుక్కునే సార్, అది ఏదో వానవీని ముంచి చేసిన కాదు కదా సార్, అది భూమి కొనుక్కున్నది. గత 50 సంవత్సరాలుగా రెవెన్యూ యంత్రాంగం చేసిన అతిపెద్ద తప్పిదం వల్ల దుర్మార్గపు వ్యవస్థ అయినటువంటి రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యంగా మా యొక్క భూములను సీలింగ్ జాబితాలో పెట్టినటువంటి సందర్భంలో మేము కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. గత 10-15 సార్లు మేము కలెక్టర్ గారికి ప్రతివారం ఇస్తూనే ఉన్నాం. ఎందుకంటే దాదాపు 4 డివిజన్లు 19, 20, 21, 22 4 డివిజన్లలో 800 ఎకరాలు దాదాపు 10,000 కుటుంబాలు పూర్తిగా అన్యాయం అయిపోతున్నారు ఈ యొక్క చట్టం వల్ల. ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి యొక్క భూములను గత 40-50 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి ఇల్లు కట్టుకొని ఉంటున్నటువంటి కుటుంబాలు పూర్తిగా ఈరోజు అన్యాయమయ్యే పరిస్థితి ఉన్నది. ఇదంతా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్టినట్టు ఈ మధ్య తెలుస్తుంది. ఈరోజు పేపర్లో చూస్తున్నాం, ప్రతి జిల్లాలో ఈ సమస్య ఉన్నట్టు తెలుస్తుంది. పట్టా భూములను హుడా లేఅవుట్లో కొనుక్కున్నట్టు ప్లాట్లను, తర్వాత 15-20 సంవత్సరాల నుంచి కట్టుకున్నటువంటి అపార్ట్మెంట్లను కూడా పూర్తిగా 22 జాబితాలు పెట్టడం జరిగిందని మేము తరచూ వార్తల్లో వింటున్నాం. ప్రతిరోజు చూస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది, చేశాక ఎందుకు పట్టించుకుంటలేదు? ఏదైనా ఒక సమస్య ఉంటే గత 2-3 నెలల్లో పరిష్కరించి దాన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లా సంవత్సరాల తరబడి దీన్ని పెండింగ్ పెట్టి సిస్టమ్ ఆపేస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే మేమేంటంటే వీళ్ళు ఎంత చెప్పినా, వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు పట్టించుకోకపోయేసరికి మేము కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకున్నాం. కనీసం కోర్టు ఆర్డర్తో చూసైనా మాకు ఒక రిజిస్ట్రేషన్ కోసం కానీ దానికి అనుమతులు ఇవ్వమని కోరుతున్నాం. ఇప్పటికే దాదాపుగా చాలాసార్లు కోవడం జరిగింది. హైకోర్టు ఇచ్చినటువంటి 60 రోజుల టైం కూడా పూర్తయింది. మరి దాని గురించి ఏం మాట్లాడుతారో చూద్దామని కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము ఈరోజు. ఇప్పటివరకు మీరు దాదాపు 15 సార్లు కలెక్టర్ గారిని కలిశారు కదా, సో రెస్పాన్స్ కానప్పుడు మరి తక్షణ కర్తవ్యానికి నెక్స్ట్ మేము మాది రేకూర్తి 20 సంవత్సరాల నుండి మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నాం. మేము పిల్లల స్టడీ కోసమని ఒక 2-3 ప్లాట్లు కొనుక్కొని పెట్టుకున్నాం. ఎందుకంటే భూమి మీద పెడితే సేఫ్ అన్నట్టు కొనుక్కొని పెట్టుకున్నాం. కానీ అప్పుడు రిజిస్ట్రేషన్లు అయినాయండి, అప్పుడు ఏ బాధ లేదు. ఇప్పుడు మళ్ళీ అవి మేము మా పిల్లల పెళ్ళిళ్ళు చేద్దామని సేల్ చేద్దామని మేము అనుకుంటుంటే అవి రిజిస్ట్రేషన్ కావట్లేదు అంటున్నారు. మరి రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లు పిల్లలకి ఇస్తే వాళ్ళైనా ఊరుకుంటారా అండి? పెళ్లి సంబంధాలు చూస్తే అట్లా చాలామంది, నేను కాదు చాలామంది సఫర్ అవుతున్నారు. అట్లా పెళ్ళిళ్ళు ఆగిపోయిన సీజన్ కూడా అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే చాలామంది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. మరి ఏం చేస్తారు? ఇవి గవర్నమెంట్ దృష్టికి మేము ఒక 10 నెలల నుండి తిరుగుతున్నాం సార్ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ. కలెక్టర్కి వినతి పత్రాలు ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. మరి ఎందుకు కావట్లేదు? మాకు అప్పుడు మేము కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్లు ఎందుకైనా, మాకు ఇప్పుడు ఎందుకు కావట్లేదు? మాకు అట్లా 10,000 కుటుంబాలు, నేను ఒక్కదాన్ని కాదు, చాలామంది కుటుంబాలు సఫర్ అవుతున్నారు. మరి ఏంటి అసలు? అంటే ప్రజాపాలన అంటే ఎలా ఉండాలి? ప్రజలు ఇప్పుడు ఇంత మీటింగ్ పెట్టి ప్రజాపాలన అని పెడుతున్నారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ఏంటి మా పాలన మాది సమస్య అనిపిస్తలేదా మీకు? 10,000 కుటుంబాలు మీకు కనబడట్లేదా? ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మరి ఈ సమస్యని ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? అంటే ఈ సమస్యనే కాదా మీకు? ఏంటి అసలు? అంటే మరి ఓట్ల వస్తున్నారు, ఓట్లు అడుగుతున్నారు. అక్కడ ఉన్నాయి. ఇప్పుడు మా ఏరియాకి వస్తే మొత్తం మిషన్ భగీరథ అయింది. ఇండ్లు కూడా అయితలేవు. ఇప్పుడు లోన్లు రావట్లేదు. మేము కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా లోన్లు రావట్లేదు. అమ్మాలంటే అమ్మడం లేదు. ఇప్పుడు కట్టుకుని ఇల్లు అమ్మి పెళ్లి చేద్దామన్నా లేదు. మరి మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడం? మరి గవర్నమెంట్కి ఎందుకు మా సమస్య కనబడట్లేదు? ప్రజాపాలన అంటే ఇలానే ఉంటుందా? మరి మా సమస్యలు నా కుటుంబం కాదు కదా, 10,000 కుటుంబాలు మీకు కనబడట్లేదా? ఓట్లప్పుడు వస్తారు కదండి, ఓట్లు వేయమని వస్తారు కదా. మరి అప్పుడు అన్నీ మరి ఇప్పుడు ఆ ఏరియాకి వచ్చి చూడండి, మిషన్ భగీరథ పైపులు, రిజిస్ట్రేషన్లు అన్నీ మొత్తం నల్లాలు అన్ని బిల్లులు వసూలు చేస్తున్నారు. ట్యాక్సీలు మంత్రులకి వేసాం. మేము ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళాము. బండి సంజయ్ సార్ దగ్గరికి వెళ్ళాము, పొన్నం ప్రభాకర్ సార్ దగ్గరికి వెళ్ళాము, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి కూడా వెళ్ళాము. అందరినీ కలిసాము. కానీ వాళ్ళు ఏమంటున్నారు, చూస్తాం చేస్తున్నాం అంటున్నారు. కానీ ఇప్పటికి కూడా
ఇదివరకు పట్టించుకోలేదు. మా సమస్యను అయితే అసలు వాళ్ళు తీసుకోవట్లేదు. మరి ఏంటి ప్రభుత్వం ఎందుకు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తుంది? మాకైతే ఈ సమస్యను వెంటనే పరిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి సార్కి అయితే ఒక్కటే విన్నవిస్తున్నాం. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీ దగ్గరికి తీసుకురావట్లేదా, మరి ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని మమ్మల్ని కొంచెం దాని నుండి బాధ నుండి విముక్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. మాకు చాలా బాధ అవుతుంది. నా పేరు నరసింగరావు. నేను రేగుర్తి 20 డివిజన్ నివాసిని. గత ఒక 15 సంవత్సరాల నుంచి నేను అక్కడ నివాసం ఉంటున్న. సర్వే నంబరు 141 141 సర్వే నంబర్లో మొత్తము 10 ఎకరాల 37 గుంటల భూమి. అందులో నుండి గవర్నమెంట్కు పట్టేదారు 5 ఎకరాల భూమిని ఇనాముగా ఇచ్చిండు. ఇనాముగా ఇచ్చినప్పుడు అప్పటి గవర్నమెంటు 5,000 రూపాయలు ఇనాము అమౌంట్ కూడా ఇచ్చిన ప్రొసీడింగ్తో సహా ఉన్నది. మిగులు భూమిని పట్టదారు అమ్ముకొని ఫ్లాటింగ్ చేసి అమ్ముకుంటే మేము అందులో కొనుక్కొని నివాసం ఉంటున్నాం, ఇల్లు కట్టుకొని ఉంటున్నాం. ఇప్పుడు అమ్ముకోవడానికి మా పిల్లల ఉన్నత చదువులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకని వెంటనే స్పందించి ప్రభుత్వం మా అందరినీ ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎంత క్లియర్ అంటే 141 అంత క్లియర్ భూమిని కూడా సీలింగ్లో పెట్టడం ఎందుకోసం, దేని లబ్ధి కోసం? మరి అందులో సిమెంట్ రోడ్లు వేశారు, మిషన్ భగీరథ, ఇంకోటి అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. హౌస్ ట్యాక్సెస్, ఎల్ఆర్ఎస్ అన్ని వసూలు చేస్తున్నారు. మరి దేనికోసం 22A అనేది? ఇదేనా మన కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేటువంటి పరిపాలన? ప్రజాపాలన అని చెప్పడం ప్రజలను హింసించడమా ప్రజాపాలన అని మేము మీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. దీనికి వెంటనే సమస్య పరిష్కారానికి మార్గమాన్ని అన్వేషించాలని, మమ్మల్ని విముక్తులను చేయాలని కోరుతున్నాం. అక్కడ 139 సర్వే నెంబర్లో నాకు భూమి ఉన్నది సార్. ఆ భూమి కొనుక్కున్న ప్రధాన ఉద్దేశమే నా బిడ్డ పెళ్లి కొరకని కొనుక్కున్నాను సార్. అప్పుడు అది అమ్ముదామని పోతే అది 22/Aలో ఉంది, దాన్ని రిజిస్ట్రేషన్ చేయము అని చెప్పేసి అనడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఆ పెళ్లిలో అయిపోయే పరిస్థితి ఉన్నది. ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నమించినా ఇది పట్టించుకోవడం లేదు. వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొన్న రీసెంట్గా చెప్పింది ఏంటంటే ఒక్క అంగుళం కూడా అన్నాడు. రండి ఒకసారి ఇక్కడ మీటింగ్ పెట్టండి చెప్తాం మేము. అంగుళం ఉందా, ఎన్ని ఎకరాలు ఉన్నది ఇక్కడ? 540 ఎకరాలు అట్టే ప్రజలు 10,000 కుటుంబాలు అంటే అట్టోళ్ళ సార్? మన కాయకష్టం చేసి కొనుక్కునే సార్. అది ఏదో వాణివీని ముంచి చేసిన కాదు కదా సార్. అది భూమిని కొనుక్కున్నది మా కష్టం అవుతుంది. ఇప్పుడు మా బిడ్డ పెళ్ళికి అప్పులు చేసి పెళ్లి చేసినాం, వేరే మార్గం లేదు. 50 లక్షలు అప్పైంది ఇప్పుడు మాకు. ఆ భూమి అమ్ముకుంటే నాకు అత్తది, పెళ్లి చేద్దామని ఆశ. నా కొడుకుని చదివించుకోవాలి. ఎట్లా అండి ఇట్లయితే? ఇది ప్రజాపాలన, ఇది ప్రజా కంటక పాలన అంటారు దీన్ని. ప్రజలకు వ్యతిరేకంగా చేసేది పాలన కాదు. దమ్ముంటే రమ్మనండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రమ్మనండి, మాట్లాడి చూపిస్తాం. చెప్పులు మెడకెత్తారు ఆడోళ్ళు. మన ప్రభుత్వ భూములు ఉన్నాయంటే ఇక్కడ పట్టా భూములు ఇప్పుడు కాదు 97 నుంచి కొనుక్కున్నారు మా వాళ్ళు. ఎంతోమంది అక్కడ కొనుక్కున్నారని అందరినీ మేము కొన్నాం సార్. దానికి అక్కడ మన రోడ్లు ఎత్తారు, మీరు కరెంట్ ఇస్తారు, మీరు అన్ని డెవలప్లు చేస్తారు, డ్రైనేజీలు కడతారు, అన్నీ ఎత్తారు. ఇప్పుడు వచ్చి ప్రభుత్వ భూమి అంటే ఏమన్నట్టు సార్? అది మీ అవసరం కొరకు కదా సార్? ఇది కఠినంగా శ్రీనివాస్ సార్, మూడారపు శ్రీనివాస్ కరీంనగర్.